నమస్కారం. తెలుగు విజ్డమ్ టేల్స్ కుటుంబ సభ్యులకు స్వాగతం. మీరెప్పుడైనా గమనించారా? జీవితంలో చాలా సమస్యలు తొందరపాటు మాటలు లేదా ఆలోచన లేని చర్యల వల్లే వస్తాయి. మన మనసులో ఒక ఆలోచన తట్టగానే దానిని వెంటనే బయటపెట్టాలని ప్రయత్నిస్తాం. ప్రతి చర్చలో మనం గెలవాలని, ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలని తాపత్రయపడతాం. నిజం చెప్పాలంటే శక్తి అనేది గట్టిగా మాట్లాడడంలో లేదు, మౌనంగా ఉండడంలో ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మన ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి మౌనం మనకొక గొప్ప అవకాశాన్నిస్తుంది. ఈరోజు మనం తొందరపాటు మాటల వల్ల నష్టపోయిన ఒక యువకుడి కథను విందాం. ఈ కథను చివరి వరకు చూడండి, ఎందుకంటే నిజమైన విజయం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే 3 విలువైన పాఠాలను ఈ కథ ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు. అనగనగా ఒక రాజ్యంలో వినయ్ అనే యువకుడు ఉండేవాడు. వినయ్కి అపారమైన ప్రతిభ ఉంది, తెలివైనవాడే. కాని అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది: ఎప్పుడూ తొందరపడటం. వినయ్ ఎప్పుడు ఇతరులు పూర్తిగా మాట్లాడే వరకు ఆగకుండా మధ్యలోనే దూరిపోయేవాడు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు పరిస్థితిని పూర్తిగా పరిశీలించకుండానే చర్యలు తీసుకునేవాడు. దీనివల్ల ముఖ్యమైన సమావేశాల్లో అతను తన విలువైన సలహాలను కూడా అసంపూర్తిగా చెప్పి నవ్వులపాలయ్యేదాడు. అతని తొందరపాటు స్వభావం కారణంగా రాజు అతనికి కీలక బాధ్యతలు అప్పగించడానికి కూడా వెనుకాడేవాడు. దీనివల్ల వినయ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఒకరోజు వినయ్ తన బాధను చెప్పుకోవడానికి ఒక ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి అయిన ధ్యానానంద స్వామి వద్దకు వెళ్ళాడు. స్వామి, నా ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదు. నేను తెలివైనవాడినే, అయినా ఎప్పుడు తప్పులు చేస్తున్నాను. నా సమస్య ఏమిటి అని అడిగాడు వినయ్. ధ్యానానంద స్వామి మెల్లగా నవ్వి, నీకు సమాధానం చెప్పడానికి నేను నీకు 3 పాఠాలనిస్తాను. ఈ రోజు నుండి నువ్వు ఏమీ మాట్లాడకుండా 3 రోజులు నా వెంట ఉండు. కేవలం విను, చూడు అని చెప్పాడు. మొదటి రోజు ధ్యానానంద స్వామి కేవలం వినడంపై దృష్టి పెట్టమని చెప్పాడు. వినయ్ రోజంతా స్వామితో పాటు తిరుగుతూ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల వెనుక ఉన్న భావాన్ని కూడా వినడం మొదలుపెట్టాడు. అతను మాట్లాడకుండా మౌనంగా ఉండడం వల్ల ఇతరులు తమ మనసులోని మాటలను మరింతగా పంచుకోవడం విన్నాడు. రెండవ రోజు స్వామి పరిశీలించడంపై దృష్టి పెట్టమని చెప్పాడు. వినయ్ మౌనంగా కూర్చుని చుట్టూ ఉన్న ప్రజల శరీర కదలికలను, వారి ప్రవర్తనను గమనించాడు. మాటల్లో నిజం చెప్పని వారు తమ చేతల్లో, చూపుల్లో మాత్రం సత్యాన్ని చూపిస్తున్నారని గుర్తించాడు. మూడవ రోజు స్వామి ఆలోచించడంపై దృష్టి పెట్టమని చెప్పాడు. వినయ్ ఆ 2 రోజుల్లో విన్నా, చూసిన విషయాలన్నింటినీ తన మనసులో శాంతంగా కూర్చుని విశ్లేషించాడు. తొందరగా స్పందించకుండా ఒక సమస్యకు వివిధ పరిష్కారాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నాడు. 3 రోజుల తర్వాత వినయ్ స్వామి వద్దకు వచ్చి, స్వామి, నా సమస్య ఏమిటో నాకు అర్థమైంది. నేను వినడానికి ముందే మాట్లాడాను, చూడడానికి ముందే నిర్ణయించాను, ఆలోచించకుండానే చర్య తీసుకున్నాను అని అన్నాడు. ధ్యానానంద స్వామి నవ్వి, సరిగ్గా చెప్పావు. మౌనం అనేది కేవలం నోరు మూసుకోవడం కాదు, అది మనసును తెరవడానికి ఒక సాధనం. వినడం, పరిశీలించడం మరియు ఆలోచించిన తర్వాత నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలకు ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. దీవించాడు. వినయ్ తిరిగి రాజ్యానికి వెళ్ళాడు. అప్పటినుండి అతను ముందుగా వినడం, ఆ తర్వాత పరిశీలించడం, చివరిగా ఆలోచించిన తర్వాతే మాట్లాడేవాడు. అతని మాటలకు, సలహాలకు గొప్ప విలువ వచ్చింది. కొద్ది కాలంలోనే రాజు అతనికి కీలక మంత్రి పదవిని అప్పగించాడు. వినయ్ తన మౌనంతో అందరినీ జయించాడు. ఈ కథ మనకు ఏమి నేర్పుతోంది? మౌనం ఆలోచనకు వరం. మనం వినకుండా మాట్లాడినప్పుడు మనం అప్పటికే తెలిసిన విషయాలను మాత్రమే పునరావృతం చేస్తాం. మనం మౌనంగా వినినప్పుడు మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. మాట విలువ పెరుగుతుంది. మీరు ప్రతిదానికి స్పందించడం మానేసినప్పుడు మీరు మాట్లాడిన కొద్ది మాటలకు ప్రజలు ఎక్కువ విలువిస్తారు. మౌనం మీ మాటలకు ఒక శక్తివంతమైన బరువునిస్తుంది. సరైన నిర్ణయానికి 3 మెట్లు. ఏ ముఖ్యమైన విషయంపైనా తొందరపడకండి.
మొదట పూర్తిగా వినండి, ఆ తర్వాత పరిస్థితిని పరిశీలించండి, చివరిగా శాంతంగా ఆలోచించండి. ఈ 3 మెట్ల ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైన దిశలోనే ఉంటాయి. జ్ఞాపకముంచుకోండి, జీవితంలో తరచుగా అత్యంత శక్తివంతమైన సమాధానం మౌనంగానే ఉంటుంది. ఈ రోజు నుండి మీ జీవితంలో మౌనం యొక్క బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మరియు మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.